నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మన బెల్లంపల్లి నియోజకవర్గంలో వేమనపల్లి అనే మండలం ఈ వేమనపల్లి అనే మండలం తెలంగాణ రాష్ట్రానికి బార్డర్లో ఉంటుంది తెలంగాణకు యువతల ఒడ్డున వేమనపల్లి అనే గ్రామం అవతల ఒడ్డున రాష్ట్రం ఉంటుంది ప్రాణహిత మధ్యలో ఉంటుంది అయితే ఈ గ్రామము చివరి గ్రామం అవ్వడం మరి మండలం అయినా కూడా మండల కేంద్రం అయినా కూడా మరి ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదని అనుకోవాలి. మరి అక్కడ హాస్పిటల్ ఉంది అయినా అభివృద్ధి లేదు. ఎంఆర్ఓ అంటే రెవెన్యూ ఆఫీస్ ఉంది అయినా అభివృద్ధి లేదు. మండల కేంద్రానికి కావాల్సిన అన్నివి ఉన్నాయి కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు. అక్కడ ప్రస్తుతానికి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ప్రాంతంలో నేనున్నా అంటూ నవయువకుడు ఉప్పులం సాయి అని చెప్పేసి మరి యువకుడు వచ్చాడు. తను కాంగ్రెస్ బలస్పరుస్తున్న అభ్యర్థిగా మరి ప్రస్తుతానికి బరిలో ఉన్నారు. నాకు రాజకీయ అనుభవం ఏమీ లేదు కానీ నేను వచ్చాను మా ఈ వేమనపల్లికి కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తాను, రాజకీయంగా కూడా మా ఊరిని అభివృద్ధి చేస్తాను, మా గ్రామాన్ని అంటే ఒక పల్లెటూరికి రోల్ మోడల్గా చేస్తాను, సిటీని తలపించేలాగా చేస్తాను. నీటి సమస్య కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇలా చెబుతూ పోతే అన్ని రంగాల్లో కూడా ముందుకు తెచ్చే విధంగా నేను పనిచేస్తాను, నన్ను గెలిపించండి అంటూ మరి మన ముందుకు వచ్చారు. తను ఏమంటున్నారో ఒకసారి విందాం. డాక్టరు ఇక్కడే ఉండే విధంగా చేస్తాము. వేమనపల్లి మండలంలో నీటి సమస్య చాలా ఎక్కువ ఉన్నదండి. నీరు సరిగా అందకపోవడం, సరిగా వాటర్ రాకపోవడం అదొకటి ఉందండి. నాలి వ్యవస్థ సరిగా లేదండి. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. రోడ్ల సమస్య చాలా ఉన్నదండి. కరెంటు సమస్య కూడా ఉన్నది. కొంతమంది కరెంటు వైర్లు లేవు, స్తంభాలు ఉన్నాయి కానీ వైర్లు లేవండి. ఒక్కొక్క దగ్గర చాలా బాగాలేదు. వాళ్ళు ఎక్కడి నుంచో వైర్లు తీసుకొని వేయడం జరిగింది. దానికి స్తంభాలు వేసి వైర్లు పెట్టిద్దామని చూస్తున్నామండి. ఇంకొకటి, గ్రామంలో రోడ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉండిపోయినాయి. మెయిన్ దగ్గర లేవండి. ఆ రోడ్లు వేపిస్తాము. నాలీ వ్యవస్థ మొత్తం ఈ వేమనపల్లిలో నాలీ వ్యవస్థని లేకుండా చేస్తాం. నాలీ వ్యవస్థ ఉండేలాగా చూస్తాం. ఎక్కడ నాలీలు ఆగిపోకుండా మొత్తం నాలీలు చేస్తామండి. ఇంకొకటి, గ్రామంలో పారిశుద్ధ్యంగా ఉండేలాగా కృషి చేస్తామండి. వ్యవసాయ రంగంలో పత్తి కొనుగోలు కానీ, ధాన్యం కొనుగోలు కానీ ఇక్కడే సమస్య లేకుండా కొనుగోలు చేసేలాగా మేము కృషి చేస్తామండి. పక్కనే ప్రాణహిత నది ఉందండి, అయినా కూడా ఇక్కడ నీటి సమస్య ఎక్కువనే ఉంది. బోర్లు వేసి ఆ నీటి సమస్య లేకుండా చేద్దామని చూస్తున్నామండి. మేము వీధిలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయండి. దాంట్లో ముఖ్యంగా బస్టాండ్ లేకపోవడం, మా ఊరికి బస్టాండ్లో టాయిలెట్స్ లేకపోవడము, నాలీ వ్యవస్థ సరిగా లేకపోవడము, మళ్ళీ తర్వాత బోర్లు లేకపోవడం, పశు వ్యవస్థలో వెటర్నరీ హాస్పిటల్ లేకపోవడము, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకపోవడము, ఇలాంటి సమస్యలు నా దృష్టికి వచ్చినాయండి. ఇవి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి వేమనపల్లిలో రావడానికి కృషి చేస్తానని ప్రజలకు విన్నపిస్తున్నాను. మా ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈసారి గ్రామ అభివృద్ధి కోసం నన్ను ఈసారి గెలిపించండి. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానండి. తప్పకుండా పల్లెటూరుని సిటీ చేద్దామనేదే నా కోరిక. నన్ను గెలిపించండి. వేమనపల్లి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఏదైతే మండలానికి అవసరమైన వసతులు తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను. వేమనపల్లి గ్రామ ప్రజలందరికీ మీ అమూల్యమైన ఓటు హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.